సవడికా బాగున్నారు కదా. బోట్ స్టార్ట్ అవబోతుంది గాయ్స్. బోట్ స్టార్ట్ అవుతుంది. మా బ్లాగర్ తో ఉన్నాను అనమాట. రేపు నుంచి వీడియోస్ వస్తుంటాయి, కొంచెం చూడండి గాయ్స్. వాకింగ్ స్ట్రీట్ లో వర్షాలి ఎలా ఉంటుంది టాస్క్. దిస్ మామ్స్ మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాంకాక్ ట్రిప్ వెళ్తున్నాం గైస్. నాకు తెలిసి ఇదే లాస్ట్ మా ట్రిప్ అనమాట కాలేజ్ నుంచి. అది ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది మా అందరికీ. ఫ్లైట్ ఎక్కేసాం గైస్. నేనైతే ఫస్ట్ టైం మాట ఫ్లైట్ ఎక్కడం. మా ఫ్రెండ్స్ అందరిలో చాలా మంది రాలేదు గైస్, అంటే ఇంటర్న్షిప్కి వెళ్ళిపోవడం వల్ల. బట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఉంటే మేము ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. అండ్ మనకి విండో సీట్ దొరకడం జరిగింది గైస్. అండ్ బ్యాంకాక్ కి అయితే మన విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా మా ఫ్లైట్ స్టార్ట్ అయింది. మా చింటుబాబు ఏమించి చిన్న టిన్ని తీసుకొని తాగుతున్నాడు అనమాట. అదైతే గెస్ట్ చేయండి గైస్ మీరే. ఇంకా అలా మాట్లాడుకుంటూ బ్యాంకాక్ అయితే రావడం జరిగింది. చూసారా సిటీ ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో దిగాం. మన కోసం ఒక బస్సు వచ్చిందన్నమాట, చిన్న బస్సు. పోయి హార్న్ కొట్టుకొని ఆ బస్సులో ఎక్కితే మన ఎయిర్పోర్ట్ దగ్గరలో దించుతుంది. అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అనమాట, ఒక 500 మీటర్స్. ఈ బస్సులోనే వాళ్ళే డైరెక్టర్ తీసుకుని వెళ్ళి దించేస్తారు మనం. ఇంకా బ్యాంకాక్ వచ్చేసరికి మార్నింగ్ 4 అయ్యింది భయ. ఈ లోపు కాసేపు వెయిట్ చేసాం లగేజ్ తీసుకొని మా టూర్ గైడ్ వచ్చేంత వరకు. ఫ్రెండ్స్ థాయిలాండ్ వచ్చాం ఇప్పుడే. మా ఫ్రెండ్ మసాజ్ చేసుకుంటున్నాడు. కానీ అది ఇందాల ఒక మన ఇమిగ్రేషన్ అయినప్పుడు ఒకడు మాట్లాడాడే కదా, ఏమని మాట్లాడాడు అంటున్నాడు, మనకి అర్థం కాదు. అది కరెక్టే. ఇతనే మా టూర్ గైడ్ అనమాట. కొన్ని ఏవో కామెడీలు చేస్తున్నాడు, కొద్దిగా అలా వినండి, కాసేపు నవ్వుకుందాం. The first bag we have 1 lady boy. The second bag we have for 2 lady boy. Let's see in this bag we have how many lady boy. That's right now everyone don't know who is the lady boy. మనం ప్రెసెంట్ అయితే బ్యాంకాక్ సిటీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం అనమాట. మనం థాయిలాండ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సుమారుగా 3.5-4 అవర్స్ జర్నీ ఉంటుంది మొత్తం బస్సులోనే. మాకు టూర్ గైడ్ బస్సు ఉంటుంది అనమాట. ఆ టూర్ గైడ్ చెప్పింది కాకుండా అలా విండోలో అలా చూస్తే సిటీ అయితే అద్భుతంగా ఉంది గైస్. ప్రెసెంట్ అయితే ఫుడ్ తినడానికి వచ్చాం. మార్నింగ్ ఏం తినలేదు కదా, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం గైస్. ఇది బ్యాంకాక్లో ఇండియన్ రెస్టారెంట్ మాట. మన ఇండియన్స్కి ఇలాంటి రెస్టారెంట్స్ ఉంటాయి మాట. అంటే మనం వాళ్ళు ఫుడ్ తినలేము కదా, తాయి వాళ్ళవి అవన్నీ. అందుకని ఇలాంటి ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి మాట. మేము 5 days ఉంటాం కాబట్టి మేము 5 days లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలాంటి హోటల్స్లోనే చేస్తామన్నమాట. మాకు దగ్గరలో ఉండే ఫుడ్ అయితే బఫే అనమాట. మనకు నచ్చింది వేసుకోవచ్చు, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు గైస్. ఎవరు ఏమనరు, నచ్చినంత హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు. మా వాళ్ళు చూడండి కుమ్ము పడేస్తాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక వెంటనే బయలుదేరామన్నమాట. అంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి అరౌండ్ 10:30-11 అయిపోయింది. జస్ట్ థాయిలాండ్కి ఒక 30 km ముందే మాకు ఈ బ్రేక్ఫాస్ట్ కాపారనమాట. అండ్ మనం ఈ 5 days ఉండబోయే హోటల్ అయితే ఇదే గాయస్, నోవా ఎక్స్ప్రెస్ హోటల్ అనమాట. ఇంకా మనకు రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. టీవీ ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ. ఒక 2 beds ఇద్దరికి షేర్ చేసుకోవచ్చు. ఈ రూమ్స్ అయితే చాలా నీట్ అండ్ హైజీనిక్గా ఉన్నాయన్నమాట. టీవీ కూడా ఉంటుంది అండ్ ఇలా వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి. చూసారా ఎంత హైజీనిక్ ఉందో, వెట్టగా ఏముండదు, చాలా బాగుంటుంది. మనకి ఇంకా హోటల్లో నోవా ఎక్స్ప్రెస్ మాట హోటల్ ఇక్కడ బ్యాంకాక్లో. ఇది కూడా ఒక మంచి హోటల్ అనమాట, ఒక 4 star హోటల్. పూల్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అలా సరదా చిల్ అవుతున్నారు, నేను దీంతో చిల్ అవుతున్నాను. తప్పులేదు, ఎవరు సరదా వాళ్ళనుకోండి. చిల్ అవ్వండి గురు. థాయిలాండ్లో గంజాయి షాప్ అనమాట. ఇక్కడ గంజాయి అది అమ్ముతుంటారు, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మా వాళ్ళు బిల్డప్లు చూడండి, ఏదో కాల్చినట్టు ఒక్కొక్కటి యాక్టింగ్ అయినా. సరదా చూద్దామని వెళ్ళాం, అలా వీడియో తీసుకుని వచ్చాం గాయస్. ఇంకా అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయింది. అలా పూల్లో సరదాగా చిల్ అయ్యి అలాగా నైట్ ఆల్గజర్ షో అని ఉంది గాయస్. అదైతే చాలా బాగుంది, మీకు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్. అదే వీడియో ఎండ్ వరకు చూడండి గాయస్. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. విశాఖపట్నం ఎక్కడ? విశాఖపట్నం లేడీ జంక్షన్ మరిపాలెం. థ్యాంక్ యూ. బాగున్నారా? ఉల్లాసంగా ఉత్సాహంగా ఆల్గజర్ షో ఇప్పుడే మొదలవుతుంది. అటు సైడ్ చూపిస్తే మనం చూస్తారు ఒకసారి. Please put your hands together and give a very warm welcome to our very talented students. Because it's showtime.
ఇప్పుడు మనం డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది గాయస్. ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ టు థాయిలాండ్లో మధ్యాహ్నం అలా ఫుడ్ చేసి అలా లంచ్ చేసి ఈవినింగ్ ఇలా ఆల్గజర్ షోకి వచ్చి అలా హోటల్కి వెళ్తున్నాం మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి. రేపు పటాయా వెళ్తాం గైస్. రేపు వీడియో కూడా అప్లోడ్ చేస్తాం, అంతవరకు వెయిట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.